హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ టు చిన్నక్క వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే స్వీట్ అంటే పెద్ద రవ, అదే దొడ్డు రవ అంటారు కదా, దాంతో నల్ల బెల్లంతో స్వీట్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ అయితే బౌల్ తీసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని స్టవ్ ఆన్ చేసుకున్నాక నెయ్యి వేసుకుని అందులో కొద్దిగా జీడిపప్పు, కిస్మిస్, అలాగే నేను కొబ్బరి ముక్కలు కూడా వేసాను. పచ్చి కొబ్బరి ముక్కలు, మీకు ఇష్టం లేకపోతే పచ్చి కొబ్బరిని స్కిప్ చేయొచ్చు. అవి నెయ్యి కొద్దిగా కరిగినాక కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్ వేయించుకోవాలి. దోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ దొడ్డు రవ్వ అయితే మేము ఇంట్లో పట్టించుకున్నదండి. గోధుమలు కడిగి శుభ్రంగా ఆరబెట్టుకుని నూకలా పట్టించుకున్నది. ఇదైతే చిన్నపిల్లలు తినొచ్చు, ముసలి వాళ్ళు తినొచ్చు, బాలింతలు తినొచ్చు. బాలింతలకు పెడతారు కదా నల్ల బెల్లం, ఆ బెల్లంతో అయితే నేను స్వీట్ చేస్తున్నాను. అప్పుడైతే కాఫీలో వేయటం, అలాగే ఒత్తి బెల్లం పెట్టడం చేసేవారు మా అప్పుడైతే. ఇప్పుడైతే ఈ రకంగా స్వీట్ చేసుకుని తినొచ్చు. హ్యాపీగా నల్ల బెల్లాన్ని కూడా ఇబ్బంది లేకుండా తినొచ్చు. మేమైతే చాలా ఇబ్బంది పడేటోళ్ళం అప్పుడు. వేగిపోయినాయండి. ఇప్పుడు తీసేసుకునే వాటిని నేను ఒక కప్పు రవ్వకొచ్చి 3 కప్పులు నీళ్ళైతే తీసుకున్నాను. ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి. మీకు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం స్వీట్ కూడా 1.5 కప్పు వరకు కూడా వేసుకోవచ్చు మీరు. నాకైతే సరిపోద్ది అనిపించింది. మీరు ఇదివరకే ఈ స్వీట్ చేసి ఉండొచ్చు, కానీ నా స్టైల్లో నేను ఇలా చేస్తున్నాను. ఎందుకంటే మామూలు బెల్లానికన్నా నల్ల బెల్లం మంచిదని చెప్తూ ఉంటారు. పాత బెల్లం అంటారు కదా, ఆ బెల్లం. అందుకని నేను ఆ బెల్లంతో ట్రై చేశానండి. చాలా బాగా వచ్చింది. ఒక కప్పుకి 3 కప్పులు నీళ్ళు పోసుకున్నాను నేను. ఆ నీళ్ళు బాగా మరిగేటప్పుడు రవ్వ వేసుకోవాలి. సారీ అండి, రవ్వ వేసేదైతే మిస్ అయ్యింది. రవ్వ బాగా ఉడికినాక అప్పుడు అది బెల్లం అండి. అంటే నల్లగా ఉంది ఏంటో అనుకుంటారేమో అని ఇంకొకసారి బాగా చూపిస్తున్నాను నేను. ఓకే, నల్ల బెల్లాన్ని పొడిమది అందులో వేసుకుని కలుపుకోవటమే. కలుపుకొని కొంచెం జిగురు వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి కూడా వేసేసుకుందాము. ఎందుకంటే ఆ స్వీట్ ఆటలకి కూడా పట్టి టేస్టీగా ఉంటుంది. వేసుకుని కలిపి ఒక్క నిమిషం అయితే మూత పెట్టుకుందాము. ఒక్క 60-70 సెకండ్స్ అయితే అది సరిపోతుంది. అలాగ ఉడికినాక కొద్దిగా నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని చూసారా చక్కగా ఉడికిపోయింది. దీన్ని అయితే మనం కొద్దిగా మిరియాల పొడి అండి, ఎందుకంటే నాకు మిరియాల పొడి అంటే ఈ స్వీట్లో టేస్టీగా ఉంటుంది. మీకు ఇష్టం లేకపోతే మానేయచ్చు. మిరియాల పొడి వేసుకోవటం వల్ల ఏంటంటే మిరియాల పొడి మీకు తెలుసు కదండి, మిరియాల పొడిలో చాలా ఉపయోగాలు ఉన్నాయి. మిరియాలతోటి అదే బ్లాక్ పెప్పర్ అంటారు కదా అవి, అలాగే కొద్దిగా యాలక్కి వేసుకున్నాను నేను. వేసుకుని స్వీట్ అయితే రెడీ అయింది. చూడండి, సర్వ్ చేసుకోవటమే. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ సైడ్ అయితే బాలింతలకి ఇది పెడతారో లేదో కూడా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.